టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే నెల్లూరులో S2 థియేటర్ దగ్గర ఉన్నాం. ఒకరోజు ముందుగానే ఇక్కడ సందడి నెలకొందని చెప్పొచ్చు. అందరూ కూడా థియేటర్ దగ్గరకు వచ్చి టికెట్లు అయితే కొంటూ ఉన్నారు. సో పుష్పకు సంబంధించి ఒకేసారి 6 టికెట్లు కొన్నారు. ఓవైపు రేట్లు ఎక్కువ అంటున్నా కూడా 6 టికెట్లు కొన్నారు అభిమానంతో. మరి మీరు 6 టికెట్లు అభిమానంతో కొన్నారా, లేదంటే సినిమా ఎలా ఉంది చూడాలనుకున్నారా? సినిమా కూడా బాగుంది, సో చూడాలని దానికోసం 6 టికెట్ ఇప్పుడు తీసుకున్నా, అడ్వాన్సే తీసుకున్నా. అంటే మనం సాటర్డే పోతాం, ఈరోజు వచ్చి మళ్ళీ దొరికితే లేదా అది కూడా అడ్వాన్స్కి వచ్చాం తీసుకున్నా. సినిమా బాగుంది అంటే ఫస్ట్ చూసాం, అది కూడా బాగుంది. ఇప్పుడు సెకండ్ షో కంపల్సరీ చూడాలని అది కూడా తీసుకున్నా. ఇప్పుడు ఆ ట్రైల్ చూస్తే కూడా సూపర్ ఉండింది ట్రైల్లో. ఇప్పుడు శనివారం మాకు టైం కుదిరిని, కాకపోతే రేపే పోవచ్చు, కానీ శనివారం టైం కుదిరింది. దానికోసం నేను శనివారానికి పోతున్నా. శనివారికి 10:30కి అది కూడా టికెట్ దొరికింది మాకి. లాస్ట్ షోకి 10:30కి అది నేను తీసుకున్నా. ఒక 6 టికెట్ ఫ్యామిలీతో పోతాం. అంటే బాహుబలి లాంటి సినిమాకి ఇంత రేంజ్లో టికెట్లు పెంచలేదు. అటువంటి గ్రాఫిక్స్ ఉండే సినిమాకే ఈ సినిమాకి అంత పెంచడం ఏంటి అని చాలామంది ఈ సినిమాకి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? కానీ సినిమా బాహుబలికి పెంచలేదు, ఇప్పుడు కూడా పెంచారు, రేటు పెంచారు. కానీ అదే ఆలోచన చూసాక అది ఎంతమంది తీసుకోవాలి, ఇప్పుడు మా పిల్లకాయలకి రేటు పెంచింది కాబట్టి మనకి షాప్ పిల్లకాయలకి తీసుకోపోవాలని అదే ఇంకా రేటు తగ్గితేనే తీసుకోపోతా, అదే ఆలోచన ఉంది. రేట్ తక్కువ ఉంటే పిల్లకాయలు తీసుకొని పోయేవాళ్ళు. అవును, రేట్ తక్కువ ఉంటే పిల్లకాయలు కూడా మనం ఇంకా 10 మంది ఎక్స్ట్రా తీసుకోపోతాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తాం, ఇంకా కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతే అప్పుడు మనం 15 రోజుల తర్వాత పిల్లకాయలకి తీసుకుపోతాం. అదే అదే. సో రేట్ పెరగడం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది కూడా చాలా ఎఫెక్ట్ అయింది, రేటు ఎక్కువ ఉంది కదా, దానికోసం అది ఎఫెక్ట్ ఉంది. అది కూడా ఆన్లైన్ బుక్ చేయాలంటే ఇంకా 70 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, కాబట్టి నేను కౌంటర్కి వచ్చాం. ఇప్పుడు ఎంత పడింది? ఇప్పుడు మనకి 6 టికెట్ 2600 పడింది. అదే మనం 6 టికెట్ 2600 పడింది. అదే మనం ఆన్లైన్ బుక్స్ వేసి ఉంటే ఇంకా మనకి 400 ఎక్స్ట్రా పడుతుంది, కాబట్టి మనం వచ్చాం, కౌంటర్కి కోసం వచ్చాం. ఇంకా మనకి కొద్దిగా 400 సేవ్. ఒక టికెట్ పడింది అదే 377. అదే ఆన్లైన్లో వచ్చి 450 రూపాయలు సిల్లర్ ఉంది టికెట్. అది ఆన్లైన్ బుక్ చేస్తే అప్పుడు మనకు 400 సేవ్ అయింది. అదే దానికోసం కౌంటర్కి వచ్చాం. అదే. సో పుష్పకి అయితే పెట్టుకోవచ్చు మనం ఎంతైనా. పుష్పకి పెట్టవచ్చు. పుష్ప ఏదో మనం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తా ఉన్నా. ఒక ట్రైలర్ కూడా వచ్చింది, ఒక 2-3 ట్రైలర్ వచ్చింది, సాంగ్స్ వచ్చింది, కొద్ది బాగుంది. దానికోసం మనం ఫస్ట్ చూసేదానికి పోతాం. అదే. సో 1 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ సినిమాకి ఎంతైనా పెట్టవచ్చు, ఎంతైనా పెట్టి కొనవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో అభిమానులు అయితే పుష్పని అంటే ఇంకొంచెం తక్కువ అయింటే మాత్రం మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి చూసేవాళ్ళం. కానీ ప్రస్తుతం రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా 6 మంది కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే చూస్తూ ఉన్నాం. పిల్లకాయని తీసుకురాలని పరిస్థితి వచ్చింది రేట్లు పెరగడం వల్ల అని చెప్తూ ఉన్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం. సో టికెట్ ఎంత పడింది? 377. ఒక పుష్ప టికెట్ 377 పడింది. చాలా ఆతృతగా ఉన్నాను చూడ్డానికి, ఎలా ఉంటుందో ఏమో. అంటే ఫ్యానా, పుష్ప ఫ్యానా, ఎట్లా? డైహార్ట్ ఫ్యాన్. అంటే రేట్లు పెంచారని భారీ స్థాయిలో చెప్తూ ఉన్నారు కదా. సో పుష్ప ఫ్యాన్కి ఎంత పెంచినా అల్లు అర్జున్కి పర్వాలేదు, చూడొచ్చు. పుష్ప 2 కదా, అంత ఉంటుంది. ఎలా ఉంటుంది పుష్ప 1కి పుష్ప 2 కంపేర్ చేస్తే ఎలా ఉండే అవకాశం ఉంది ఏంటి దీంట్లో? పుష్ప 1 కన్నా ఎక్కువగా ఉంటుందని బయట చెప్తున్నారు. చూద్దాం ఒకసారి, చూసిన తర్వాత కదా రివ్యూ ఎలా ఉంటుందో. ఎలా ఉంది శ్రీలీల పాట? ఎటుంది శ్రీలీల పాట? బాగానే ఉంది, చూశాను. కిసిక్ అని బాగుంది. ఏముంది కిసిక్ అంటే బాగానే ఉంది. ఒకసారి పాట పాడు. అది ఇప్పుడు వద్దులేండి. అది పాట పాడలేవా? పాటలు పాడతావా? పాటలు పాడతాను కానీ ఇప్పుడు వద్దు. ఊరికే ఒక లైన్ నీ ఫ్యాన్స్ చూస్తుంటారు, నీ ఫ్యాన్స్ కోసం. వద్దు ఇప్పుడు. సో ఎలా ఉండబోతుంది సినిమా? అంటే అందరూ చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు, బాగుంది అనుకుంటున్నాం. టికెట్లు దొరికాయి, ఈజీగా దొరికినాయి. రేట్లు పెంచారు అని చెప్పి గందరగోళం చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? లేదు, టికెట్ రేట్ అంటే ఇప్పుడు సినిమా కూడా అట్లాగే ఉంది, అది వర్తే. సినిమాలో ట్రైలర్ చూసారా? ఎట్లా ఉంది ట్రైలర్? బాగుంది, మస్తు ఉంది. ఏం నచ్చింది ట్రైలర్? అంటే దాంట్లో సీన్స్ కన్నా ఫైటింగ్ సీన్స్ అవన్నీ బాగున్నాయి. పాటలు ఎట్టున్నాయి? పాటలు కూడా బాగున్నాయి. ఎవరి పాట నచ్చింది బాగా? పాటలు అంటే అంత
ఆ రష్మిక పాట ఉంది, అట్లే శ్రీలీల పాట కూడా ఉంది. శ్రీలీల రష్మిక శ్రీలీల శ్రీలీల పాట, ఆ పాట పాడు ఒకసారి. నాకు తెలియదు, నాకు ఒక్కసారి చిన్న నాకు తెలియదు. ఏంటి, ఎట్లా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ అంటూ ఏం లేదండి. రేపు సినిమా చూడాలి. టికెట్స్ అయితే వచ్చేస్తున్నాయి ప్రీమియర్ షోకి. రేపు 9:30కి ఇక్కడికి వస్తాము. రేపు సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకొని మూవీ చూస్తాం. మూవీ అయితే అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. మరి రేపు చూస్తేనే అర్థమైద్ది. ఎట్లా ఉంది ట్రైలర్, ఎలా ఉంది? ట్రైలర్ అయితే గూస్ బంప్స్ ఉంది. సినిమా పైన ఎక్స్పెక్టేషన్. ఎట్లా ఉండబోతుంది అంటే, ఎట్లా అంటే సాంగ్స్ బాగుండబోతున్నాయా లేకపోతే ఫైట్స్ బాగుండబోతున్నాయా? అది తెలియదండి, చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు వరకు వచ్చిన సాంగ్స్ అయితే బాగున్నాయి, వైరల్ అవుతున్నాయి, మిలియన్ వ్యూస్లో సాధిస్తున్నాయి. సినిమా అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు రష్మిక శ్రీలీల ఇద్దరు కూడా చేశారు కదా, ఇద్దరిలో నీకు బాగా నచ్చిన పాట? ఇద్దరిలో అంటే అది చెప్పలేం కదండి, చూస్తేనే అర్థమైద్ది. పాటలు చూసావు కదా, పాటలు అంటే మనకి వీడియో సాంగ్లు వదలలేదు కదా, అన్ని లిరికల్ సాంగ్స్. సినిమాలో చూస్తే అది అర్థమైద్ది ఎవరిది బాగుందో. లిరికల్లో ఎవరిది బాగుంది? లిరికల్ అన్నీ ఆల్బమ్ సూపర్. ఆల్బమ్ పుష్ప ఆల్బమ్ మొత్తం బాగుంది. సో అదనమాట మొత్తానికి. సో పిక్చర్ అయితే బాగా ఉండబోతోంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టికెట్ రేట్లు పెద్దగా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి జనరల్గా 400 రూపాయలు అంటే బయట మనం కొంటూ ఉంటాం కదా టికెట్స్ బ్లాక్లో. సో ఇప్పుడు ఆ బ్లాక్లో లేదు కాబట్టి డైరెక్ట్గా ఆ డబ్బులు నిర్మాతకి పోయేటువంటి అవకాశం ఉంది. అయితే అధికారికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతించింది కాబట్టి టికెట్లు 400 పెట్టినా కూడా పర్లేదు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు అల్లు అర్జున్ సినిమా కోసం ఎదురు చూశారు ప్రేక్షకులు. సో ఎట్టకేలకు టికెట్ ధరల గురించి మాకేం సంబంధం లేదు. పుష్ప 1 సూపర్ హిట్ కాబట్టి 2 కూడా ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి డబ్బులు ఎంతైనా పర్లేదు పెట్టి కొంటామంటున్నారు.